బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టుకు అయోధ్య విరాళాల వివాదం చేరింది. రామ మందిరం విరాళాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపించాలంటున్నారు. అదేవిధంగా స్వతంత్ర దర్యాప్తు కోరుతూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జూలై 13న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని వినతిని, అదేవిధంగా ఆరోపణలపై న్యాయస్థానం నిర్ణయంపైనే అందరి దృష్టి ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క కేసు అయితే ఆసక్తి రేపుతుంది. అయోధ్య వ్యవహారం ఇప్పుడు సుప్రీంకి చేరటంతో ప్రస్తుతం జూలై 13న విచారణ చేపట్టనున్నట్లుగా కూడా సుప్రీం తేల్చింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన అయోధ్య విరాళాల దుర్వినియోగం సమస్య సుప్రీంకోర్టుకు చేరింది. విరాళాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా గతం నుంచి పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరోపణలపై న్యాయస్థానం నిర్ణయమే అందరి దృష్టి ఆకర్షించనుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన అయోధ్య వ్యవహారం ఇప్పుడు సుప్రీంకి చేరింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే స్వతంత్ర దర్యాప్తును వేయాలంటూ కూడా ఇక్కడ పిటిషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. జూలై 13న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నట్లయితే తెలుస్తుంది. అలాగే విరాళాల దుర్వినియోగం ఆరోపణలు గత కొంతకాలం నుంచి వింటున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది రాజీనామాను కూడా అంగీకరించారు. అయితే ఆరోపణలపై న్యాయస్థానం నిర్ణయమే ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన అయోధ్య వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే సుప్రీంకోర్టులో స్వతంత్రంగా దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్. స్వప్న, మనం కనుక చూసుకుంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి అయోధ్య రామ మందిరంలోని హుండీకి సంబంధించినటువంటి చోరీ అంశం దేశవ్యాప్తంగా అయితే చర్చ రేపుతుంది. అయితే ప్రస్తుతం ఈ వివాదం అంతా కూడా సుప్రీం కోర్టుకు అయితే చేరింది. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ ను జూలై 13న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తుకు డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోపణలపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుందని అయితే దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశం మొత్తం కూడా ఎంతో గర్వంగా, అలానే ఒక నిష్ఠ, అలానే భక్తితోటి కట్టుకున్నటువంటి మందిరం రామ మందిరం కొన్ని సంవత్సరాల నాటి, కొన్ని శతాబ్దాల నాటి బానిసత్వానికి చిహ్నంగా ఉన్నటువంటి ఒక కట్టడాన్ని కూల్చి ఆ తర్వాత నిర్మించినటువంటి ఈ రామ మందిరం హిందువులకి ఎంతో ప్రీతిదాయకమైనటువంటి అంశం. అయితే చాలా మంది ఇంతకు ముందు ఉన్నటువంటి ట్రస్ట్ లో ఉన్నటువంటి మెంబర్లు, ముఖ్యంగా ఇద్దరు కూడా ఈ సొమ్మునంతా కూడా దొంగిలించారన్నటువంటి వచ్చినటువంటి ఆరోపణలు. అయితే తర్వాత కూడా అయోధ్య రామ మందిరం ట్రస్ట్ కి సంబంధించినటువంటి సాధువులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి విరాళాలు, అలానే వచ్చినటువంటి ఆభరణాలన్నీ కూడా లెక్క చూపించినటువంటి పరిస్థితి సందర్భాలు కూడా మనం చూడొచ్చు. కానీ అసలు అయోధ్య రామ మందిరం లాంటి ఒక అధునాతనమైనటువంటి ఒక
ఒక ఆలయంలో ఎంత పవిత్ర మరియు నిష్ట కలిగినటువంటి ఆలయంలో ఇలాంటి చోరీ ఎలా జరుగుతుంది అనేటువంటి మాటని ఇంకా శ్రీకర్ శ్రీకర్ ఇప్పటికే ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే కొంతమేర డబ్బును కూడా రికవరీ చేశారు, కొంతమంది రాజీనామాని యాక్సెప్ట్ చేశారు, అందులో కొంతమంది నియమిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ స్వతంత్ర దర్యాప్తు చేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో మరి ఈ స్వతంత్ర దర్యాప్తుకి ఒక బృందాన్ని వేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అది ఎప్పటిలోగా సాధ్యమవుతుంది? ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయి? ఖచ్చితంగా అయితే నిర్మోహమాటంగా అయితే ఒక దర్యాప్తు అయితే చేపట్టనున్నట్లుగా కూడా సుప్రీంకోర్టు వర్గాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వాల పైన మరియు అలానే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా అయితే బీజేపీ అటు రాజకీయంగా చూసుకున్నా కూడా ఎటు చూసుకున్నా కూడా దర్యాప్తుకు వెళ్ళటమే సరైన రాజకీయ ఎత్తుగడగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలను అయితే అసలు క్షమించే పరిస్థితే లేదు. అయితే మోదీ అమిత్ షా వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ గా ఏదైతే చెప్పబడుతున్నటువంటి పరిస్థితి ఉందో అలాంటి సమయాల్లో రాజకీయ పరంగా కొంచెం ఇది దొడిదొడుకున్నైతే ఎదుర్కొనుంది. అయితే ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలోనే ఒక కమిషన్ నేతృత్వంగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీకర్.